లక్ష్మీనాథ్ గారు, మీకు, ప్రసాద్ గారికి, లక్ష్మీకాంత్ గారికి, అక్షర సత్యం గారికి, అలాగే మిగతా ప్యానలిస్టులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అండి. ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019-20 మధ్య ఇటువంటి ఏ తుఫాను వచ్చినా, రైతులకు ఏ కష్టం వచ్చినా సరే ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మ్యాన్ పవర్, సచివాలయ సిబ్బంది కానీ, అలాగే వాలంటీర్ వ్యవస్థ కానీ, అక్కడ కార్యకర్తలు, స్థానిక నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంతో వెళ్ళి ఏ రైతుకి కానీ, ఎవరైతే నిరాశ్రయులైనటువంటి వ్యక్తులకు కానీ, ఎవరైతే పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి చక్కటైనటువంటి పాలు, అలాగే వసతి భోజనాలు అన్నిట్లు కూడా మన గత ప్రభుత్వం అందించింది. ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా మనం సాక్షాత్ పిఠాపురం ఎమ్మెల్యే అయినటువంటి ఉప్పాడ గ్రామం నుంచి చాలా మంది వచ్చారు. ఉప్పాడ గ్రామం, కొత్తపల్లిపేట, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారు, అయ్యా మాకు ఎటువంటి సహాయం అందలేదు, కనీసం మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, చీకటి గదుల్లో వదిలేశారు, కరెంటు లేదు, వాటర్ లేదు, పాలు లేవు, చిన్నపిల్లలకి ఆహారం లేదు, పెద్దవారికి ఎటువంటి ఇది లేవు అని చెప్తా ఉన్నారు. అంటే ముందుగానే ఒక వారం రోజులు ముందుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొంతా తుఫాను వస్తుందని ముందుగానే చెప్పినా సరే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో ఉండడం, నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా ఉండడం, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో ఉండడం, అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే రాష్ట్ర ప్రజల కోసం ఎటువంటి బాధ్యత తీసుకోలేదు, బాధ్యతాయుతంగా వాళ్ళు చేశారు. గతంలో మేము ఏం చేసాం, ప్రతిపక్ష ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ప్రజల దగ్గర ఉన్నారా, రైతుల దగ్గర ఉన్నారా, ఆయన ఉన్న బెంగళూరులో ఉన్నారా? ఎందుకంటే మీరు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు, ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. రైట్ రైట్ సార్, మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారా లేదంటే ప్రజల దగ్గర? వినాలి మీరు వినాలి కదా లక్ష్మీనాథ్ గారు, వినాలి కదా. చెప్పండి. అధికార పార్టీ నాయకులు, అధికార పార్టీ మంత్రులు, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి విదేశ పర్యటనలు చేసి దుప్పటి మీద దుప్పటి ఏసు రూములో పప్పుకొని పడుకునే నాయకులు అధికారం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం ఏంటంటే నాకు అర్థం కావట్లా, ఆశీస్సులు కనబడట్లా. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎక్కడైతే తుఫాను ప్రభావిత ప్రాంతంలో అందరూ కూడా నియోజకవర్గ నాయకులు కానీ, నియోజకవర్గ స్థానిక నాయకులు కూడా అందరూ కూడా పాల్గొని అక్కడ స్థానిక ప్రజలకి, రైతులకి ఎటువంటి నష్టం వాటికన్నా చూశారు. ఈరోజు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలు ముందుగానే ప్రకటించారు. ఎవరైతే పునరావాస కేంద్రంలో ఉన్నారో వాళ్ళందరికీ 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికి కూడా పంట నష్టం, ఉచిత పంట బీమా, వాళ్ళ పంట ఎంతవరకు నష్టం అయితే 30,000 30,000, 40,000 40,000, 50,000 50,000 ఎంత పంట నష్టం వాటిల్లిందో ఆ డబ్బులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పంట బీమా కింద ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం కాలంలో ఉచిత పంట బీమాని తీసేశారు, ఒక జీవో కూడా రిలీజ్ చేశారు. ఏ రైతులు కూడా ఉచిత పంట బీమా ఇవ్వమని. ఎంత దౌర్భాగ్యం అన్నది. రైతులు ఒక ఎకరాకు వచ్చి 40,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు. మీరేమో 2,000 3,000 ఇచ్చే చేతులు దులుపుకుంటే అయిపోయిందా? రైతులు ఆదుకున్నట్టేనా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ముందు జాగ్రత్తతో, ఒక దార్శనికతతో, ఒక ముందు చూపుతో ఉచిత పంట బీమా ఇచ్చారు. ఒక వరి వేసినా, జొన్న వేసినా, పెసలు వేసినా, మినుములు వేసినా, పత్తి వేసినా, మిగతా పంటలు ఏవైనా సరే, ఏ పంటలు వేసినా సరే కంది కానీ ఇటువంటి పంటలో ఎవరికైతే ఎంత మేర నష్టం కలిగిందో అంతా ఈ కార్పు ద్వారా ఆ పంట నష్టం అనేది 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. మీరు ఎందుకు ఉచిత పంట తీస్తారో, ఉచిత పంట బీమా అనేది? ఈరోజు కన్నులు తెరుస్తారా? పవన్ కళ్యాణ్ గారు వచ్చి అక్కడేదో ఒక 2-3 పంటశాలలో దిగి ఆయన సినిమా షూటింగ్ తీస్తా ఉన్నారు. ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్. దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఇస్తారేమో, జాతీయ అవార్డు ఇస్తారేమో, నంది అవార్డు ఇస్తారేమో, నాకు అర్థం కాదు. ఆయన ఎందుకు యాక్టింగ్ చేస్తారండి? రకమైన నటన. ఉప ముఖ్యమంత్రి యాక్టింగ్ ఎందుకు చేస్తారు? లక్ష్మణరావు గారు ఇలా మాట్లాడితే ప్రజలు నమ్మరండి. ఇప్పుడు యాక్టింగ్ అంటే అందరూ యాక్టింగ్ చేసినట్టేనా? గతంలో సెట్ వేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు జనాలు లేకపోయినా దండం పెట్టారు వాళ్ళు అంటారు, మీరేమో వీళ్ళు యాక్టింగ్ అంటారు. ప్రజల గురించి మాట్లాడండి సార్, నిజం మాట్లాడండి.
లక్ష్మీనాథ్ గారు మీరు కూడా యాక్టింగ్ అంటే ఎట్లా కనబడుతోంది. కాదు లక్ష్మీనాథ్ కాదు 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 యాక్టింగ్ అంటే ఎట్లా? ఇప్పుడు అది ఏమైనా సెట్లా కాదు కదా, యాక్టింగ్ అని ఎలా అంటారు మీరు? లక్ష్మీనాథ్ సార్ వినాలి సార్. లక్ష్మీనాథ్ గారు అక్కడ ఉన్నది ఇద్దరు రైతులు ఉన్నారు, 12 మంది కెమెరామెన్లు ఉన్నారు, ఓకే, 10 మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. ఏం చేస్తున్నారండి అక్కడ? సినిమా షూటింగ్ తీస్తున్నట్టు కదా. రైతులు ఎంతమంది ఉండాలి? 2 రైతులు, 12 మంది కెమెరాలు, 10 మంది సెక్యూరిటీ గార్డులు మధ్యలో పెట్టి కెమెరా 360 డిగ్రీలో పెట్టి, అయ్యి సార్ మీరు ఫ్యాన్ ఎగరేయండి, జోబా కింద దింపండి, మీరేమో ఇలా అంటారు, వాళ్ళేమో సిద్ధం సభలు అంటారు. టాపిక్ లోకి రండి సార్, టాపిక్ లోకి రండి, మీరు జెన్యూన్ గా మాట్లాడండి. సిద్ధం సభలకు అందరూ గ్రాఫిక్స్ అని గ్రీన్ మ్యాట్ అని వాళ్ళు అంటారు, మీరేమో ఇలా అంటారు. టాపిక్ లోకి రండి. ఇందా ప్రసాద్ గారు ఎలా మాట్లాడారు, మీరు అలా జెన్యూనిటీ మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకు ఈ ఎలివేషన్స్? మాట్లాడండి, టాపిక్ లోకి వచ్చి. లక్ష్మీనాథ్ గారు వినాలి సార్, నేను ఎవరికి ఎలివేషన్ అవ్వట్లా. ఎలివేషన్ అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎలివేషన్లు. ఒక ఆయన ఏబిఎన్ వెంకటకృష్ణ వచ్చి ఏం మాట్లాడతాడు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రపంచంలో ఎవరు ఏ దేశానికి పెను తుఫాన్లు వచ్చినా చంద్రబాబు నాయుడు గారి దగ్గర సలహా తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు సలహాలు లేదే వాళ్ళు తుఫాన్లు అరగట్లేరు. ఒక ఆయన టీవీలో మాట్లాడుతాడు, మొట్టైన వ్యక్తి. చంద్రబాబు నాయుడు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలకొతలు ఇబ్బంది అంటాడు. ఇంకో ఆయన మహానుషులో కూర్చొని మాట్లాడతాడు. ఆ ముంతా తుఫాన్ అనేది చంద్రబాబు నాయుడు చేతికి దొరకలేదు కానీ, లేకపోతే దాన్ని పిల్లగొట్టుకొని గిర తిప్పి నాలుకేసుకుంటేవాడు అంటాడు. ఏం మాట్లాడతారు సార్? ఇది ఎలివేషన్లు అంటే. కేజీఎఫ్ కు మించిన ఎలివేషన్లు. ఇటువంటి ఎలివేషన్లు ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, రైతుల్ని నట్టేటం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు. అరే మీరు కంప్యూటర్ ముందు కూర్చొని ఆ కంప్యూటర్ లో కనబడి సైకిల్ అటు తిప్పి మీరేమో ఆపగలరా? ప్రకృతి విలయ తాండవం, ప్రకృతి. సరే, మీరు ఇన్ని క్వశ్చన్లు అడిగారు కదా లక్ష్మణరావు గారు. ఎస్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యలోకి తొందరగా రారు? భయమా? అంటే ఆయనకి విపరీతమైన అభిమానులు వచ్చేసి మళ్ళీ ఎవరైనా చచ్చిపోతారని భయమా? లేదంటే ఎందుకు? ఇప్పుడు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఒక 2 రైతుతోనే యాక్టింగ్ చేశారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు యాక్టింగ్ చేస్తున్నారు అనుకోండి, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యాక్టింగ్ అయినా చేయొచ్చుగా కనీసం. ఎందుకు ఇంతవరకు బయటికి రాలేదు? జగన్మోహన్ రెడ్డి గారు యాక్టింగ్ చేయరు. రియల్ వర్క్, రియల్ లీడర్. ఆయన యాక్టింగ్ చేసే వ్యక్తి కాదు, గ్రౌండ్ లో పనిచేసే వ్యక్తి. ఈ రోజున మా ప్రభుత్వంలో 87 లక్షల మంది రైతులకి ఉచిత పంట బీమా ద్వారా ఎంత మేరకు నష్టం కలిగితే అంతవరకు మేము ఈ కరుపు ధర ఇచ్చాం. ఈ రోజున ఈ కరుపు కూడా జరపట్లా. ఎక్కడ ఈ కరుపు జరుపుతా ఉన్నారు? వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది. వాలంటీర్లు తీసేశారు. గ్రౌండ్ రిపోర్ట్ వాళ్ళకి తెలియదు. వాలంటీర్లు ఇప్పుడు 5 ఏళ్లలో వచ్చారులే సార్. గతం నుంచి తుఫాన్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. రైతు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా రైతులకు దగ్గరగా ఉన్నారు. ఆ రాజశేఖర రెడ్డి గారు వాలంటీర్లు పెట్టారా? మీరేదో వాలంటీర్లు పెట్టారని చెప్పి వాలంటీర్లకే తెలుసు దాన్ని ఉండే ఎట్లా? ఎస్, మళ్ళీ వస్తా సార్. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి ఎవరు వంకలు పెట్టడానికి లేదు. గతంలో నివర్ తుఫాన్ వస్తే శ్రీకాకుళంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు, నాదన్న మనోహర్ గారు పర్యటన చేస్తే అక్కడ ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ ఏం మాట్లాడారు? అయ్యా 30 గ్రామాలకి 30 కుటుంబాలకి ఒక గ్రామానికి 500 రూపాయలు చొప్పున, అంటే ఒక గ్రామానికి 500, 30 గ్రామాలకి 30 కుటుంబాలకు 500 చొప్పున ఇచ్చామన్నారు. 500 రూపాయలు 30 కుటుంబాలకి వేస్తే ఎంత? ఒక ఉల్లిపాయ, ఒక టమాటా. గతమొద్దు. ఇప్పుడు గతంలో కూడా అలాగే మీరు కూడా ఏదో 4 టమాటాలు 1 కేజీ దొండకాయలు పంపారు వీడియోలు కూడా ఉన్నాయి. ఎందుకు ఇలా కావాలని మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు? జెన్యూన్గా మాట్లాడొచ్చు కదా. అదే మాట్లాడతాను సార్. ఇప్పుడు అన్ని ఆరోపణలే కదా, అన్ని ఆరోపణలే కదా సార్. ఉద్యోగ తుఫాను వస్తే ఉద్యోగ తుఫాన్లో 1000 కోట్లు నష్టపోయిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం దాఖ రాస్తే వాళ్ళు ఇచ్చింది 200 కోట్లు. ఆ 200 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో చంద్రబాబు. వడవేరు వరదలు వచ్చి సమయం లేదు. ఒక్క నిమిషం సార్ 450 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో